అమరావతి నిర్మాణంలో ఇప్పుడు ఊహించిన పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే సింగపూర్ కంపెనీలతో ప్రయాణం ముగిసింది. ఇప్పుడు హఠాత్తుగా వియత్నాం పేరును తెరపైకి తెచ్చారు. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వ పెద్దలు కానీ అమరావతి నిర్మాణం కోసం దేశాలే ముందుకు వస్తున్నాయి అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు. గతంలో కూడా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని పదే పదే ప్రచారం చేశారు. కానీ ఆ రోజు సింగపూర్ అయినా ఈరోజు వియత్నాం అయినా అమరావతి నిర్మాణం కోసం ముందుకు వస్తున్నది ఆయా దేశాలు కాదు, ఆ దేశాలకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలు ముందుకు వచ్చాయి. అప్పుడు సింగపూర్ ప్రభుత్వంతో కాదు ఒప్పందం జరిగింది, సింగపూర్కి చెందిన ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు వియత్నాంకు సంబంధించిన విన్ గ్రూప్ కూడా అమరావతి నిర్మాణం కోసం ముందుకు వస్తోంది, స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం. ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో ఆ కంపెనీ CEO సమావేశమయ్యారు. అంతా అనుకుంటే త్వరలోనే CRDAతో ఒప్పందం కూడా చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ధృవీకరిస్తుంది, తెలుగుదేశం పార్టీ మీడియా కూడా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉండగా ఈ స్టార్టప్ ఏరియా కోసం కేవలం సింగపూర్ అనో వియత్నాం అనో ఇంకో దేశమనో ఎందుకు విదేశాల వెంట చంద్రబాబు నాయుడు గారు పడుతూ ఉన్నారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తున్నది ఏంటంటే ఈ స్టార్టప్ ఏరియా కుంభకోణంలో గతంలో సింగపూర్ కంపెనీలతో జరిగిన ఒప్పందాల్లో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన బినామీలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అందుకని ఈ దేశ కంపెనీలతో కాకుండా సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని అంతా ఒక స్కామ్ చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటుంది. ప్రజల్ని ఎలా తెలుగుదేశం పార్టీ మైండ్ సెట్ సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే గతంలో ప్రపంచవ్యాప్తంగా మన కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వెళ్ళి అనేక ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాయి కదా, మరి అమరావతి స్టార్టప్ ఏరియాను మన దేశంలోని కంపెనీలకు ఇవ్వచ్చు కదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు, అలాంటి ప్రశ్న ఉధృతం అవుతుందని తెలిసినప్పుడు ముందుగానే తెలుగుదేశం పార్టీ పెద్దలు అప్పట్లో 2014-19 మధ్య ఒక ప్రచారం చేశారు, స్వయంగా చంద్రబాబు నాయుడుతో సహా. మన ఇంజనీర్లు మురికి మాటలు కడతారు అని మాట్లాడేశారు. అంటే ప్రజలందరినీ ఓకే, మన దేశంలోని ఇంజనీర్లు కంపెనీలన్నీ పెద్దగా చేత కాదు, అందుకే సింగపూర్ ప్రభుత్వం వెంట వెళ్తున్నారు, మన ఇంజనీర్లు మన కంపెనీలు మురికివాడలు కడతాయి అన్న ఒక విధానాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. కానీ అది కాదు ప్రయత్నం, దీని వెనుక ఒక స్కామ్ ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. అసలు సింగపూర్ కంపెనీలతో చేసుకున్న స్టార్టప్ ఏరియా ఒప్పందం ఎందుకు వివాదాస్పదమైంది అన్నది కూడా ప్రశ్నే. ఇక్కడ మొత్తం సింగపూర్ కంపెనీలతో చేసుకున్న స్టార్టప్ ఏరియా ఒప్పందం 1691 ఎకరాలు అప్పగించేలాగా, 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఒప్పందం. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టులో సింగపూర్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడి పెట్టేది కేవలం 306 కోట్లు మాత్రమే. 306 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీలకు ఈ ప్రాజెక్టులో వాటా ఏకంగా 52%. అదే రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చి ఆ భూముల్లో మౌలిక సదుపాయాల డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే 5,500 కోట్ల రూపాయలు ఇస్తుంది. 5,500 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు ఈ సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు తొలి దశలో 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాలు, అంటే మొత్తం 250 ఎకరాలు ఈ స్టార్టప్ ఏరియాలో ఉచితంగా సింగపూర్ కంపెనీలకు అప్పగించేలా ఒప్పందం చేసుకున్నారు. స్టార్టప్ ఏరియా కాబట్టి ఎకరా 50 కోట్లు వేసుకున్నా సరే 250 ఎకరాలని సింగపూర్ కంపెనీలు అమ్మేసుకున్నా కూడా అక్కడే 12,500 కోట్ల రూపాయలు సింగపూర్ కంపెనీలకు వచ్చేస్తుంది. అంటే 306 కోట్లు పెట్టి 52% వాటా తీసుకొని మళ్ళా 250 ఎకరాలను అమ్ముకున్నా కూడా 12,500 కోట్ల రూపాయలు వచ్చేలాగా ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే పూర్తిగా ఎందుకు సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా చేసుకుంది అంటే ఆ సింగపూర్ కంపెనీల ముసుగులో చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారు, అప్పట్లో ఈశ్వరన్ కూడా చక్రం తిప్పారు అంటూ వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. ఇంకా ఎంత జాగ్రత్తగా ఒప్పందం చేశారు, ఏకపక్షంగా ఎప్పుడైనా ఒప్పందం చేసుకునేప్పుడు మనకు అనుకూలంగా ఉండేలాగా ఒప్పందాలు చేసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో సింగపూర్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ స్టార్టప్ ఏరియా మీద ఏదైనా వివాదం తలెత్తినా, ఎవరైనా ఈ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి అనుకుంటే మన ఇండియాలో కాకుండా వెళ్ళి లండన్ కోర్టులో కేసు వేసేలాగా ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే ఇంక ఎవరు అంత సాహసం చేయరు, ఎవరు ఏం కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా కూడా లండన్కి వెళ్ళి అక్కడ కోర్టుల్లో న్యాయ పోరాటం చేసేంత సాహసం ఎవరు చేయరు, కాబట్టి ఎవరు దీన్ని ప్రశ్నించకూడదు అన్నట్టుగా చేశారు. దాంతోపాటు ఆ సింగపూర్ కంపెనీలు తమకు తాము వైదొలిగితే ఈ ప్రాజెక్టులో వాళ్ళు పెట్టిన 100% తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ కంపెనీలు వైదొలగాల్సిందిగా చెప్తే మాత్రం ఏకంగా 150% మేర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఇలా అనుకూలంగా మొత్తం సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా ఒప్పందాలు చేసుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది సాధ్యం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు సింగపూర్ కంపెనీలు మంత్రుల్ని బెదిరించారు అని. నిజానికి బెదిరిస్తే బెదిరిపోరు, అలా బెదిరిపోయి ఉంటే భయపడిపోయారంటే ఏదో పెద్ద తప్పు, ఏదో కుంభకోణం చేయబోయారు, అది బయటపడుతుంది కాబట్టి ఇంకా సైలెంట్ అయిపోయారు అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో ఇప్పుడు సింగపూర్ కంపెనీలు అయితే ముందుకు రాలేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళినా కూడా వాళ్ళైతే ముందుకు వచ్చే సాహసం చేయలేదు, మాకు వద్దు అని చెప్పేసి దండం పెట్టారు. ఆ పర్యటన విఫలమైంది. సో ఇప్పుడు వియత్నాం పేరును తెరపైకి తెస్తూ ఉన్నారు. మరి వియత్నాంతో ఇప్పుడు స్టార్టప్ పేరే గతంలో సింగపూర్ కంపెనీలతో 1691 ఎకరాలు అయితే ఇప్పుడు వియత్నాం కంపెనీలకు ఏకంగా 2000 ఎకరాలు స్టార్టప్ ఏరియా కింద ఇస్తారని చెప్తున్నారు. మరి ఇది ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటారు ఏంటి అన్నది చూడాలి. అసలు వియత్నాం కంపెనీలు చేయగలిగే పని మన భారతదేశంలో ఏ కంపెనీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందా? అంత శక్తిహీనంగా మన భారత కంపెనీలు ఉన్నాయా? లేవు. నిజానికైతే ప్రపంచ స్థాయిలోనే అద్భుతమైన కట్టడాలు నిర్మాణాలు మన కంపెనీలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ అమరావతి విషయానికి వచ్చేసరికి మాత్రం స్వదేశీ కంపెనీలను వేలు పెట్టించేందుకు కూడా ఈ స్టార్టప్ ఏరియాలో చంద్రబాబు నాయుడు గారు విముఖంగా ఉన్నారు. సో మరి ఇప్పుడు వియత్నాం కంపెనీలతో కలిసి ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటారు? ప్రభుత్వాలతో కాదు, ప్రైవేట్ కంపెనీలతోనే ఒప్పందాలు. సో ఇక్కడ ఎలాంటి కండిషన్స్ పెడతారు, ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఇస్తారు వివాదాలకి అన్నది చూడాలి మరి.